హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ. ఈరోజు మేము చూపించబోతున్న రెసిపీ ఇన్స్టెంట్ వడలు. ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేనప్పుడు ఇన్స్టెంట్గా వడలు ఎలా చేసుకోవడం ఇలా ఈరోజు చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ ఉప్మా రవ్వ, 1/2 కప్ అటుకులు, 1 కప్ కర్డ్. వడలు రుచిగా రావాలి అంటే పెరుగు పులిసిపోయి ఉండకూడదు, అలానే చప్పగా ఉండకూడదు. పెరుగు నార్మల్ క్వాంటిటీలో ఉండాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్. ఇవన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పిండిలా బ్లెండ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకోకుండా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ పిండిని ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ పిండిలో వాటర్ యాడ్ చేయకుండా బాగా మిక్స్ చేయండి. ఇలా పిండిని బాగా మిక్స్ చేయడం వల్ల వడలు ఎంతో టేస్టీగా మరియు రుచికరంగా వస్తాయి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని 15 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఒక బాండీ తీసుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. ఇలా 15 నిమిషాలు పిండి పక్కన పెట్టడం వల్ల పిండి అనేది పులిసి వడలు ఎంతో టేస్టీకరంగా వస్తాయి. అందులోకి 1 కప్ ఆనియన్స్, 1 స్మాల్ కప్ పచ్చిమిర్చి అండ్ కరివేపాకు యాడ్ చేసుకోవాలి. 1 మీడియం సైజ్ బంగాళదుంపని బాయిల్ చేసుకొని దాన్ని మెత్తగా స్మాష్ చేస్తూ పిండిలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా బంగాళదుంప యాడ్ చేయడం వల్ల వడలు ఎంతో స్మూత్గాను స్పాంజీగాను వస్తాయి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాక ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా యాడ్ చేస్తున్న మిశ్రమంలో 1 టేబుల్ స్పూన్ వంట సోడా యాడ్ చేయాలి. ఇలా వంట సోడా యాడ్ చేశాక మళ్ళీ ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోండి. వాటర్లో ఫింగర్ని డిప్ చేసుకొని కొంచెం పిండి తీసుకొని వడ షేప్లో తయారు చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి. డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉండాలి. మీడియం ఫ్లేమ్లో ఉండడం వల్ల లోపల ఉన్న పిండి మెల్లగా కుక్ అవుతుంది. అదే హై ఫ్లేమ్లో పెట్టి చేస్తే లోపల కాలకుండా బయట మాత్రమే కాలుతుంది. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా బ్రౌన్ కలర్ డీప్ ఫ్రై అయ్యాక ఈ వడలని పక్కన ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీకరమైన వడలు రెడీ. ఎంతో రుచికరమైన ఈ వడలకి పల్లి చట్నీ కానీ సాంబార్ కానీ యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. Thanks for watching our video. Please do like, subscribe and share and comment. Thank you.